హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి రాజేంద్ర కన్వర్ గారు తన యొక్క 100 కోట్లకు పైగా ఉన్నటువంటి ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసేశారు. ఆయనకి ఇప్పుడు 77 సంవత్సరాలు, పిల్లలు లేరు. ఆయన వైద్యులు, ఆరోగ్య శాఖలో 33 సంవత్సరాలు వైద్య సేవలు అందించారు. రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజలకి చాలా తక్కువ డబ్బులు తీసుకొని వైద్యం అందించారు. ఆ డబ్బులు కూడా తీసుకుంటేనే విలువ ఉంటుంది, లేకపోతే ఆ వైద్యానికి విలువ ఉండదని చెప్పి తీసుకున్నారు. అంతే తప్ప వాళ్ళ నుంచి ఏదో డబ్బులు సంపాదించాలని కాదు. అలాగే ఆయన భార్య కూడా 2020లో మరణించారు. ఆవిడ పేరు కృష్ణ కన్వర్ గారు. ఆవిడ ఆయన ఇద్దరూ కలిసే ఈ నిర్ణయం ఇంతకు ముందే తీసుకున్నారు, 6 సంవత్సరాల క్రితమే తీసుకున్నారు. అయితే ఇప్పుడు దానికి కావలసినటువంటి మొత్తం దస్తావేజులన్నీ కూడా ప్రభుత్వానికి దానం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలంటే ఇక్కడ వైద్యారోగ్య సంస్థకు మాత్రమే ఇవ్వాలని చెప్పి ఆయన అందులో పొందుపరిచారు. ఆయన యొక్క కార్లు కావచ్చు, బంగారం కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు, 100 ఎకరాల భూమి కావచ్చు, వాళ్ళు ఉంటున్నటువంటి 2 అంతస్తుల ఇల్లు కావచ్చు, అలాగే మరికొంత కన్వర్ భూమి ఉందంట, అక్కడ ఇల్లులు కట్టుకోవడానికి ఉండాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో అది కావచ్చు. ఇదంతా కూడా వైద్య సేవకు మాత్రమే వినియోగించాలని చెప్పి ఆయన అందులో పొందుపరిచారు. అలాగే తన భార్య కృష్ణ కన్వర్ గారి పేరు మీద మాత్రమే ఈ యొక్క సంస్థకు పేరు పెట్టాలని చెప్పి అందులో పొందుపరచడం జరిగింది. వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఈ ఆస్తి మాకు అవసరం లేదు, మొదటి నుంచి కూడా మేము ఆస్తికి విలువిచ్చాము, ఎందుకంటే అది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుందని చెప్పి. కాబట్టి ఈ ఆస్తిని నేను చనిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకోవచ్చు, అలాగే నా శరీరం కూడా ఈ వైద్య కళాశాలకి అంకితం అని చెప్పి అక్కడ స్థానికంగా ఆయన పనిచేసినటువంటి వైద్య కళాశాలకి ఆ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి దానం చేసేసారు. అలాగే తమిళనాడులో కూడా ఇలాగే జరిగింది. ఒక పెద్ద ఆయన వాళ్ళు సంపాదించినటువంటి మొత్తం 80 లక్షల ఆస్తిని నిన్న తమిళనాడులో ఆయన రాసి ఇచ్చేశారు. మొత్తం వాళ్ళు సంపాదించింది అది, వీళ్ళు ఇక్కడ 100 కోట్లు సంపాదించారు. అంటే మొత్తం వాళ్ళ యొక్క భూమి విలువ అంతా కలిపితే. కాబట్టి ఇలాంటి వారిని మనం అభినందించడం తప్ప ఏమీ చేయలేం. వీళ్ళ నుంచి ఎంతో కొంత మనం కూడా స్ఫూర్తిని తీసుకోవాలి. పూర్తిగా తీసుకొని సమాజానికి మనం ఏమి ఇవ్వకపోయినా సమాజం నుండి తీసుకోకుండా ఉంటే చాలు. మన కష్టార్జితంతో మనం బ్రతికితే అదే చాలు, సమాజానికి 10,000 ఇచ్చినట్లే.